మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధనలో 21వ రోజు. నిన్నటిదాకా 20 రోజులు సగం కంప్లీట్ అయింది. ఇక సగం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక ఒక్కొక్క రోజు తగ్గిపోతూ ఉంటుంది. మనం గుడ్ ఫ్రైడే, ఆ మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్తో ఈ యొక్క శిలువ ధ్యానాలు ముగిసిపోతాయి. ఆ మాట చెప్పేదానికే నాకు చాలా దిగులుగా, బాధగా ఉంది. ఏది ఏమైనా కాలములు, సమయములు ఆయన వశంలో ఉన్నాయి. మనం ఎంత కోరుకున్నా ఆ కాలం ఆగదు. అందుకే కాలము గడిచిపోయిన తర్వాత బాధపడే కంటే, అరే ఈ యొక్క 20 రోజుల్లో నేను ఎన్ని రోజులు వచ్చాను, ఎందుకు రాలేకపోయాను, ఏ లోకము నన్ను ఆపింది, ఏ భర్త నన్ను చేపలు తీసుకొచ్చి ప్రేరేపించాడు, నేను సత్యాలే మాట్లాడతా. ఇక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు సత్యాలే మాట్లాడతా. ఏ భర్త సరేలేమే పోవచ్చు కానీ అని షాపింగ్కి తీసుకెళ్ళాడు, వచ్చాడా భర్త? రాలా. జాగ్రత్త. ఇప్పుడు బాధపడి లాభంలే. షాపింగ్కి వెళ్లకుండా ఆ పగటిపూట పోయింటే బాగుండేది అని నువ్వు అనుకుంటే తిరిగి వస్తుందా? నువ్వు పోయి ఎగ్గొట్టినటువంటి ఆ యొక్క శిలువ ధ్యానం. ఆ రోజు దేవుడు ఏం మాట్లాడాడు? నీకోసమే ఆయన మాట్లాడి ఉంటాడు. వస్తావు, నా కుమార్తె వస్తుంది, నా కుమారుడు వస్తాడు, వాడికి చెప్పాలా నేను చెప్పాడు. మిగతా వాళ్ళకి ఆయన ఆశించినట్టుగా నువ్వు రాలా. నువ్వు ఎవరితో వెళ్ళావు? సైతాన్ గారు లాగేశాడు నిన్ను. అంటే సారీ, మీ భర్తలు నేను సైతాన్ అనట్లేదమ్మా, ఇంక అక్కడి నుంచి మా ఆయన అంటావా నువ్వు అనకుండా, సైతాన్ గాడు మీ ఇద్దరిని భార్యాభర్తల్ని డైవర్ట్ చేశాడు అంటున్నాను. వాడి చేతులకు మనం చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం స్థబాన్గా నిలబడాలి. వస్తాయి, నాకు వస్తాయి ఇటువంటి సోదరులు. అతి భయంకరమైనటువంటి ఫంక్షన్స్ వస్తాయి. ఇప్పుడే పెడతారు మా వాళ్ళు. మా గుంటూరు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. నిర్మోహటంలో అక్కడ చెప్తా రాను. అక్కడ ప్రార్థన ఉంటే వెళ్తా. ఎందుకంటే ఇక్కడ ప్రార్థనే, అక్కడ ప్రార్థనే. అది కూడా ఇక్కడ తిమోతి బాబు గారు, మన రాజశేఖర పాల్ గారు ఉంటే ఆ రోజు వాళ్ళకి అప్పచెప్పి నేను అక్కడ కూడా ప్రార్థనకి వెళ్తున్నానయ్యా అని వెళ్ళొచ్చు. అంతేగాని అక్కడికి వెళ్ళి నిశ్చితార్థ వేడుకలు మీరు చెయ్యర్లే. ఈ రోజుల్లో నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు చేస్తారా మీరు? ఎందుకని చేయరు? ఎవరికి శ్రమలు? మీ మొహాల బండ మన శ్రమల కోసమని, ఆ శ్రమల నుంచి తప్పించేదానికి ఆయన సిలువలో శ్రమించాడమ్మా. ఆయనకేం శ్రమలు రాలా. సరే, పెళ్ళిళ్ళు చేసుకోరు, శ్రమల కాలం. ముహూర్తాలు పెట్టుకోరు. ఏంటి ఇట్లా అంటున్నాడు పాస్టర్? ముహూర్తాలు పెట్టుకోరని. మేము క్రైస్తవులు కదా. మీరు ముందు పెళ్ళి అంటే పోయేది వాళ్ళ దగ్గరికే. ఏ రోజు మంచిది పంతులు గారు? నువ్వు చూసా? మేము వెళ్ళటం లేదు, అంతకుముందు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అసలు వెళ్ళాం. ఇక మీదట అన్నవాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దొంగ స్తోత్రాలు చెప్పారా? చెప్తున్నా. ఆయన చూడొచ్చండి పదమే. వీళ్ళు వస్తారు పెద్ద బైబిల్ పట్టుకొని, ఆంటీలు పెద్ద ముసుగేసుకొని వస్తారు. వాళ్ళే జడగొట్టేది మిమ్మల్ని. దేవుడు దైవంలో మన సంఘంలో అటువంటి పెద్ద ఆంటీలు ఎవరు లేరు. మొదర ఆంటీలు వాళ్ళే జడగొట్టేది. పదమే ఏం పర్లేదా? ఆయన ఉన్నాడే సిద్ధాంతి గారు, ఆయన ముహూర్తం పెట్టాడంటే కొంప కొల్లిరవ్వాల్సిందే. నేను ప్రార్థనలో కోటి, శృతి అనే ఇద్దరు భార్యాభర్తల గురించి చేశాను. ఎంతమంది విన్నారు? ఏం చేశాను? 7 సంవత్సరాల ప్రేమ అంట. ఎమ్మట పడ్డాడంట మా కోటి బావ. మా అక్కని
నీదే ప్రేమిస్తున్నా, నీకోసం పాడి పాడి, నీకోసం పాడి పాడి అన్నాడంట. 7 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పిందంట, పోలీస్ రిపోర్ట్లు పెట్టిందంట, ఏమేమో చేసిందంట. లాస్ట్కి నీకోసం పాడి పాడి అంటే ఏం పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏమైంది? మంచిది పోనీలే. ఇద్దరు క్రైస్తవులే, క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు ఎరిగిన బిడ్డలు. ఇద్దరు కలిసి ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు. నీకోసం పాడి పాడి అన్నవాడు బిఫోర్ మ్యారేజ్, ఆ తర్వాత పడేసి పడేసి కొడతానాడంట. తీరిపోలా, దూల తీరిపోలా. అది ఇంకోటి చూసారా? లవ్ ఈజ్ బ్లైండ్. ఒక్కొక్క ఆ కేసు కాదురా ఇది, ఇంకొక కొత్త కేసు. ఆడు ఆడు 8th క్లాస్ వాడు, వీడు పర్వాల 10th క్లాసు. 10th క్లాసు అనిల్ అబ్బాయి గారు, కోటి బావ 10th క్లాస్ బావగారు. అమ్మాయి ఉందో తెలుసా? ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. అడిగేసా, ఫోన్లో మాట్లాడింది నాతో. అమ్మా ఎందుకురా, ఎట్లా మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఎలా సెలెక్ట్ చేసుకుంటావమ్మా నువ్వు ఒక 10th క్లాస్ వాడిని? ఇప్పుడు ఏం నిన్ను రాణిలాగా చూస్తాడని సినిమాల్లో చూపిస్తారే. ఆయన స్టార్ట్ చేస్తాడు ఇక ఛాలెంజింగ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? రిక్షా దొక్కడం నుంచి. ఇంకా తర్వాత త్వరలో ఏందేదో చేస్తారు. అవి సినిమాల వరకేనమ్మా. ఇప్పుడేంటి, ప్రార్థన చేయండి అనే స్టేజ్కి వచ్చింది. వాడు ఎక్కడుంటాడు? మా కోటి బాబు ఎక్కడుంటాడో తెలుసా? సతీష్ గారి, ఆయన పేరేంటి? సతీష్ గారేగా, కల్వరి. ఆ సంస్థలో ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో పనిచేస్తాడంట జీతం. మరి అదేందమ్మా, మరి అంత పెద్ద దైవజనుడి దగ్గర మరి ఆ వాక్యాలు వింటూ ఉంటాడు కదా ప్రతి ఆదివారం. అన్నీ బాగున్నాయి అంకులు అంటే కోపం వస్తుంది. కాబట్టి తల్లులారా, దేవుడే ఈ మాటలు మీకు ముందు యవ్వన కుమార్తెలారా, కుమారులారా, మీతోనే మాట్లాడుతున్నాడు. అర్థమైందా? సైతానుగాళ్ళు వల వేసుకొని కూర్చొని ఉంటారు. ఏ కర్మమా ఇది? అమ్మా బాబులు కష్టపడి జీతాలు చాలకపోయినా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఇంజనీరింగ్స్, డాక్టర్లాగా పెద్ద పెద్ద ఐటీ కోర్సులు చేయిస్తే నువ్వు ఇష్టపడేది ఆటో వాడినా? బా, ఎన్ని కేసులమ్మా మా దగ్గరికి. కడుపు ఒకలాగా బాధగా అయిపోద్ది నాకు అది వింటే. మళ్ళా ఇంట్లో తిరగబడడం ఈ వీరనారి. నేను వాడినే ప్రేమించాను డాడీ, వాడినే అదే ఇప్పుడు పడేస్తా అంటే మళ్ళీ పుట్టింటికి పోయింది మా అక్క. ఇటువంటి కేసులు మన సంఘములో ఇప్పుడు కానీ రాబో కాలము కానీ యుగ యుగములు యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడ వచ్చే లోపు ఎప్పుడూ ఇటువంటి కేసులు రాకుండా ఉండును గాక. నిండు హృదయంతో దీవిస్తున్నా మిమ్మల్ని. మీ చుట్టూ ఎప్పుడు దేవదూతలు ఉంటారు, జాగ్రత్త. దేవదూతలు ఉండాలా, అవి లేకనే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కనుక మన చుట్టూ దేవదూతలు కాపలాగా ఉండాలంటే మనం ఏం చేయాలి? గుడ్, ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనకి దేవుడు నీకు కాపుదలనిస్తాడు. తల్లిదండ్రులారా, తల్లిదండ్రుల ప్రార్థన, ఇది అంశం ఈరోజు. తల్లిదండ్రుల ప్రార్థన వారి బిడ్డల చుట్టూ అంట ఒక అగ్ని కంచెలాగా ఉండి కావలి కాస్తూ ఉంటుందంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకయ్యా అంటే, మరి తల్లిదండ్రుల కంటే ప్రేమగా ఎవరన్నా మీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారా? ఒకటి, నీ గురించి నువ్వు చక్కగా చేసుకుంటావు, నీ గురించి ఆసక్తిగా చేసేవాళ్ళు తల్లిదండ్రులు. పిల్లల కొరకు తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన వలన దాచబడిన ఆ యొక్క దీవెనలు,
అసలు ఆ ప్రార్థన అంటాడు, అదొక దాచబడిన ధన నిధి అంట. ఏంటది? తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థన బిడ్డలకు దాచబడిన ధన నిధి. నువ్వు యుహలోకంగా ఏమిస్తావు నీ కూతురికి? ప్రసాద్ బాబు ఏమిస్తావు నీ కూతుర్లకి? బంగారమా? తప్పు కాదు నాయనా, ఇవ్వాలి. నువ్వు ఎంత బంగారం ఇస్తే అంత గౌరవం. అత్తింట్లో బంగారం ఇవ్వండి, ఏదైనా ఆస్తులు కొనివ్వండి, ఇళ్ళు, స్థలాలు, పొలాలు. అమ్మా సారా ఇప్పుడు సారి అవును ఇవ్వాలి. మామూలు సార్లు అడగడంలా. నాకమ్మా నిజంగా చిన్నప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. చెప్తున్నా ఒక్కొక్కరికి, మీ గురించి నాకు తెలిసిందా? ఇక నేను దేవుణ్ణి క్షమాపణ వచ్చి కొడతా మిమ్మల్ని. ఇట్లాంటి చండాలాలు అడగబాకండి. కుమారులున్నా తల్లులారా, రేపు అత్తలు కాబోతున్న వారులారా. మా సరితమ్మ నవ్వుకుంటుంది. ఇద్దరు ఆమెకి కుమారులే. వద్దు తల్లి మనకి. అది కష్టంగా ఇవ్వకూడదమ్మా. ఒకప్పుడు అది కంపల్సరీ చేశారు. నో, యూ షుడ్ నాట్ ఆస్క్ అంటే కంపెల్. వాళ్ళని అలా బలవంతం చేయకూడదు. సారా తెచ్చేదేంది ఈమె? 4 బొచ్చలు. అమ్మా అంతే కదా. నేను అడుగు జయశ్రీ వదిన అడుగుతున్నాను నేను. అదేనమ్మా, అదే మంచం. వీడి కొంపల మంచంలో ఈ షాప్ మీద పడుకుంటున్నాడా? అట్లాంటి దరిద్రుడికి అసలు నీ బిడ్డను ఇవ్వద్దు. మంచం కూడా కొంపలో లేనోడికి నీ గారాల పట్టిని ఎలా ఇస్తావు? వద్దమ్మా అత్తలారా, మామలారా. మామలు అడగర్లే, అత్తలే. ఏమిస్తారు మీ అమ్మాయికి? 7 వారాలు నగలు ఉన్నాయా? నువ్వు దిగేసుకునేదానికి. నా మాటలు ఏమన్నా అబద్ధాలుంటే ఎవరైనా చెప్పొచ్చు, చేతులు ఎత్తండి. నా మాటలు ఏదైనా అబద్ధం ఉంటే చేతులు ఎత్తండి. వేసుకోరా, చూపించేదా? ఇంతమంది ఉన్నారు నాకు తెలిసి. అసలు ఏంటమ్మా, కోడలు నగలు తీస్తారంట. అమ్మ జాగ్రత్త పెట్టుకొని చెప్పాలనా? లేదా వాళ్ళిద్దరికి, వాడెక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్తున్నాడు అనుకో, హైదరాబాద్లో కాపురం పెడుతున్నాడు అనుకో, ఆ నగలంట ఈయనకి ఇచ్చిపోవాలంట. ఇక ఎందుకు ఆమె ఎందుకు తెచ్చుకున్నట్టు? ఆ తల్లి ఎందుకు ఇచ్చినట్టు? ఏదో ఫంక్షన్లకి వేసుకుంటారు ముచ్చటగా. వద్దమ్మా, ఈ సారెలు గీరెలు కట్నాలు అడగొద్దమ్మా. బిచ్చగాళ్ళకి మనకి తేడా ఉండదు. కట్నం నువ్వు అడిగావా? కఠినంగా చెప్తున్నా, యువర్ ఎ బెగ్గర్. అడిగి తీసుకునేది అడుక్కో బెగ్గర్స్. అడగకుండానే పొందేది బహుమానం, కానుక. అయ్యా మాకేమొద్దో, బిడ్డనేమిటి చాలు అన్నాం అనుకో, మేము అట్లా ఒప్పుకోం బాబు గారు. మాకున్నది ఒక నలుసు, అది పులుసులో పడింది అంటే వాళ్ళ కొప్పలో పోతుంది. మా బిడ్డకి మేము చేసుకుంటాం, మీ ఇష్టం. రాగక్క కరెక్టేనా కాదా? నీకు కొడుకున్నాడా? రైట్. కుమార్తెరా? ఓకే, రైట్. ఓకే. ఏం మళ్ళీ ఏంటి ఆవలిస్తున్నావు? డ్యూటీ ఎక్కువైందా ఈరోజు? నీకు ఉన్నాడు ఒక కొడుకు, అడిగావా? నాకు గ్యారంటీకి తెలుసు, దేవుడు తెలిపేస్తాడు. అరే ఎంతకాలం నువ్వు కన్నీరు గార్చావురా ఆ కుమార్తె గురించి, అది పోయి అక్కడ వాడి కొడుకు కోసం కట్నాలు అడుగుతుందిరా అని చెప్పి చూపిస్తాడు. సరే, సురేష్కి మనం ఎట్లా ఇచ్చాం, తప్పదు. ఏమి ఇవ్వలేదా? గుడ్. అమ్మ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ నగ్న సత్యాలు. మనము క్రైస్తవులము, క్రీస్తు నెరిగిన బిడ్డలము. నేనేమన్నాను మీకు వందనాలు చెప్పే ముందు? మీరు ఎవరన్నాను మిమ్మల్ని? యేసుక్రీస్తు శరీరంలో భాగాలు అన్నాను. అంటే
ఎంత గౌరవం ఇచ్చానమ్మా నేను మీకు. మీకు ఎంత గౌరవం ఉంది. మనకి నేను కూడా ఒక భాగమే. కాలి గోటుగా నేను అయి ఉంటానేమో. మనకి అంత గౌరవం ఆయన ఇస్తే నీ పొరుగు వారిది ఏది ఆశించుతుందంటే ఆ ఒక్కటి చెప్పాక ప్రభు, నాకు కావాల్సింది ఆ పక్కోడు కట్టమే అంటే ఎట్లా? నీ ప్రార్థన నీ బిడ్డలకు ఎంత అవసరమో దేవుడు 1, 2, 3 విషయాల్లో సమయాన్ని బట్టి, నేను టైంకే ముగిస్తాను, ఇంకా అంశంలోకే రాలేదు నేను అనుకున్నా. ఎందుకో దేవుడి మాటలు చెప్పన్నాడు, చెప్పాను. కట్నాలు తీసుకోవద్దు, కట్నాలు ఇవ్వవద్దు. మీ బిడ్డలకి ఎదలే, మీ బిడ్డలంటే నా బిడ్డలే కదా. కట్నాలు అడిగేవాళ్ళు ఎవరిని వస్తే వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వండి. వాడు జీవితంలో కట్నం అవడకుండా వాడికి నేను మాట్లాడితే ఇంకా అడగడం, వచ్చి అమ్మాయిని పంపించండి అంటాడు. కరెక్ట్గా చెప్పే రీతిలో చెప్పాలమ్మా. చెప్పే రీతిలో చెప్తే ఆ కట్నాలు అడిగేవాళ్ళు ఆ అనాది కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు, ఆ యొక్క సైతాన్ చేష్టల వలన అలాగే వెళ్ళిపోతున్నారు. నో, కనుక ఇప్పుడు తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకు ధననిధి అని చెప్పారు. తల్లులారా, మీరు చక్కగా మీరు ప్రార్థనా యోధులు. దేవుడు ఎందుకనో మీకు ఆ ఆత్మనిచ్చాడు. కానీ తండ్రులారా, ఎంతమంది మీరు మీ బిడ్డల కోసమే 10 నిమిషాలన్నా కన్నీరు కార్చండి. లేకపోతే మీకు నాకు కన్నీరు రాదని అంకులు పాస్టర్ గారు అంటే, కన్నీరు కార్చకపోయినా నీ బిడ్డల కోసమే ప్రార్థన చేస్తున్నారా? ఏంది అట్లా చూస్తున్నారు నన్ను? నేనేదో అరగరా అని ప్రశ్న అడిగినట్టు. తండ్రి ప్రార్థన నిజంగా చాలా విలువైనది, చాలా బలమైనది. అది మనకు తెలియదు. చూడండి, తండ్రి ప్రార్థనలో ఉన్న ప్రత్యేకతతో, 2 జాలే, టైం ఉంటే 3వది కూడా చూసుకుందాం. ఆ తండ్రుల ప్రార్థన వల్ల అత్యధికముగా దీవించబడిన ఆ కుమారులని, ఆ 2 తండ్రులను చూద్దాం. నంబర్ 1, మొదటి దినవృత్తాంతములు తీయండి నాన్న. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 19వ వాక్యం. అమ్మా, అమ్మా చాలు. ఇక్కడ తండ్రి ఎవరు? దావీదు. కుమారుడెవరు? సొలొమోను. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. నానా దావీదా, నా కుమారుడా, మొత్తం మెటీరియల్ రెడీ చేసుకున్నాడు దావీదు. కలప దగ్గర నుంచి వెండి, బంగారము, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్. కానీ దేవుణ్ణి అడిగితే అన్నాడు, నా ప్రియకుమారుడా, నీ చేతులు బహు విస్తారమైన యుద్ధములు చేసి రక్తముతో తడిచిపోయి ఉన్నాయి. చూసారా? ఎక్కడ ప్రభు నేను కడుక్కున్నానే, నేను వాడేది మైసూర్ శాండిల్ సోపే అనలా. మన చేతుల్లో ఉన్న రక్తము, మన హృదయంలో ఉన్న పాపము, తలంపుల్లో ఉన్న ఆ పాపము, చూపుల్లో ఉన్న వంకరతనం మనకి ఎవరికి పక్కనోడు తెలియదు అనుకుంటున్నాము, పరమాత్ముడికి తెలుసు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఈయన ఈ విధంగా అడిగాడు దావీదు గారు తన కుమారుడికి. సరే వద్దు, నువ్వు వద్దు నాయన, రక్తంతో తడిచిపోయింది, నువ్వు వద్దు, నీ కుమారుడైన సొలొమోనుతో నేను కట్టిస్తానన్నప్పుడు ఆ దావీదు ఆ కుమారుడు గురించి చేస్తున్న ప్రార్థన, అయ్యా ఆ కట్టించు, ఆ నా కుమారుడితో ఆ మందిరాన్ని కట్టించు అట్లా.
అది కట్టుటకు కావలసిన నిర్దోషమైనటువంటి హృదయాన్ని దయచేయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిర్దోషమైన హృదయాన్ని నా బిడ్డకు అనుగ్రహించన్నాడే గాని, అయ్యా నువ్వుండి మనం ప్రార్థన చేస్తుంటే నువ్వే చేతులు పట్టుకొని కట్టించు, నువ్వే ఎగ్జామ్స్ రాయించు, నేను కూడా చేస్తుంటా. ఇంకా ఆయన వచ్చి రాసే కాడికి ఎందుకు, నువ్వు ఇంట్లో కూర్చో, నీ పేపర్ మీద ఆ పెన్ను దానంతట అది రాస్తా ఉంటుంది. నిర్దోషమైన హృదయము, నీతి కలిగినటువంటి హృదయము, నిష్కల్మషమైనటువంటి హృదయము దయచేయమన్నట్టు ఆ యొక్క తండ్రి ఆ ప్రార్థనను విన్నాడు. చూడండి అమ్మా, ఆశీర్వాదం కొరకు మనం ఏమి అడగాలి నీ బిడ్డల కోసం? అయ్యా నా బిడ్డను ఆశీర్వదించు అని అడగడం వేరు, ఇట్స్ ఎ కామన్. కానీ నా బిడ్డకు ఒక నిర్దోషమైన హృదయం ఇవ్వు, మంచి గుణాన్ని ఇవ్వు, నీతి కలిగినటువంటి ప్రవర్తన ఇవ్వు అని తండ్రిగా నువ్వు నీ బిడ్డ గురించి చేస్తే, దావీదు చేసిన ప్రార్థనను విని సొలొమోనుతో అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క మందిరము, యెరూషలేము మందిరము ఎలా దేవుడు కట్టించాడో, ఆ తర్వాత సొలొమోను ఎలా ఆశీర్వదించాడు. ఇక ఆ దినాల్లో సొలొమోను గారికి మించినటువంటి చక్రవర్తి రాజు లేడట. ఇంకా తెలుసా, ఆయనకి మించిన జ్ఞానవంతుడు లేడంట. మా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నీ యొక్క టాలెంట్, అంటే మన యొక్క టాలెంట్ బిడ్డలారా, మన యొక్క టాలెంట్ మనని ఒక హై లెవెల్లో ఉంచుద్ది. కానీ నీ గుణగణాలు ఏం చేస్తాయంటే వాటిని ఆ యొక్క నీ లెవెల్ని స్థిరపరుస్తాయంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? బుద్ధి లేని వాడు వృద్ధిలోకి రాడు అని బైబిల్లో ఉంది ఆ మాట. అలాగే బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడన్న లోకరీతిగా ఒక మాట కూడా ఉంది. కనుక మరి ఎవరు వస్తారయ్యా? బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రారు అని అడుగుతున్నారు కదా. ఎవరు వస్తారంటే, ఈ రోజుల్లో మీ పిల్లల కొరకు తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులారా, ఇక్కడ తండ్రి ప్రార్థన గురించి, దావీదు గారు ప్రార్థన గురించి చెప్తున్నాను కాబట్టి, తండ్రులారా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, మీరు ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నా బిడ్డ నాయన, వాడికి మంచి శుద్ధమైన హృదయం, జ్ఞానాత్మనివ్వు, నీతిగా ప్రవర్తించే ఆ యొక్క ప్రవర్తన నడవడికి నువ్వు. మనం అయ్యి అడగంగా ఏమడుగుతాం? వీడు ఇంజనీర్ అయిపోవాలా, ఇంజనీరింగ్ చదివే లోపలే పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం రావాలా, నెలకు 1-2 లక్షలు చాలు, వీడికి 5 లక్షలు కావాలా శాలరీ. తప్పు కాదు. అడుగుడి నీకు ఇవ్వబడనని దేవుడే చెప్పాడు. కానీ నువ్వు ముందడగాల్సింది ఏమంటున్నాడు అక్కడ? నిర్దోషమైనటువంటి, ఆ నిర్దోషమైన హృదయం కలవారినే దేవుడు అత్యున్నత స్థానంలో పెడతాడు. దానికి ఉదాహరణ సొలొమోను చక్రవర్తి. ఇది నేను చెప్తున్నటువంటి కల్పితమైన కథ కాదు. పరిశుద్ధ గ్రంథంలో, రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో, ఇప్పుడే తీయొద్దు మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను ఊరిని జస్ట్ అలా ఇచ్చేసాను. ఇంకోటిగా చూసినట్లయితే మనం ఒక అద్భుతమైనటువంటి మాట, హోషియా గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్కు. హోషియా గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్కు. అమ్మా ప్రసవ వేదన కడుగునట్టుగా అతనికి వేదన పుట్టును. అమ్మా పిల్ల పుట్టు సమయమున బయటికి రాని స్థితి అంటే ఏందమ్మా? తల్లులారా మీకే తెలుసు ఆ బాధ ఏంటనేది. చెప్పమ్మా, చదువు. అతని బుద్ధి లేని వాడై వృద్ధిలోకి, ఇక్కడే చెప్పానా పరిశుద్ధ గ్రంథంలో నా మాట ఉందని.
బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడు. వాడంట ఆ తల్లిదండ్రులకి ఎటువంటి బాధన కలుగు చేస్తాడంటే, దేంతో పోల్చారో చూడండి. దేవుడు ప్రసవ వేదన, అది భయంకరమైన వేదన. ప్రసవ వేదన పడి మీరు బిడ్డలు కట్టారు. నిజంగా అది మీకు రెండవ జన్మే అంటారు లోకరీతిగా. అమ్మో అమ్మో, ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనీయడం అంటే ఆమె పునర్జన్మ పొందినట్టు అంటారు. ఆ పురిటి నొప్పులు కాదంట, పురిటిలో బిడ్డ సగం వచ్చి ఆగిపోయాడు అనుకో, ఆ తల్లి ఎంతసేపు అని బిల్ల 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 ఆడిపోతుంది కదా. వీడు అంత వేదనను కలుగు చేస్తాడు బుద్ధి లేనివాడు. చూసారా, బుద్ధి లేని వాడి గురించి ఎంత భయంకరమైనటువంటి మాట రాసిందో. కనుక అమ్మ, అసలు బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఎవరు? ఆ దేవుడి పేరేంది? యేసయ్య. మన యేసయ్య, నజరేయుడు అనేటువంటి యేసయ్య నీకోసం నా కోసం ఆ శిలువలో బలియాగమైపోయిన యేసయ్య నీకు నిత్య జీవాన్ని ఇచ్చి తన జీవాన్ని సైతము మనకు బలిగా మన కోసం బలిగా అర్పించిన యేసయ్య, నీవు ఉండాల్సిన సమాధిలో ఆయన ఉండి మూడవ దినము తిరిగి లేచి, పునరుద్ధానం అంటే ఇలా ఉంటది. నేను లేచినట్లే రేపు మీరు చనిపోయి మరణించి ఈ శరీర రీతిగా పాతి పెట్టబడినను నేను ఎలా లేచానో రాకడ సమయంలో మిమ్మల్ని కూడా అలాగే లేపుతానన్న వాగ్దానం ఇచ్చిన యేసయ్య, మాట తప్పని యేసయ్య, మనల్ని ప్రేమిస్తున్న యేసయ్య. నిన్న నేడు నిరంతరం మారలే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు, నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేస్తున్నావు, నీవే నీవే దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు, నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో చెరగని వాడవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. ఈ బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దావీదు గారు ప్రార్థన చేయగా సొలొమోనుకి అది అనుగ్రహించబడి ఆ మందిరాన్ని సొలొమోను కట్టాడా లేదా? తెలుసా మీకు? మందిరం ఎవరు కట్టారో? యెరూషలేము మందిరము. ఆ రోజుల్లోనే కాదా, ఈ రోజుల్లో కూడా యెరూషలేము దేవాలయం అంత అద్భుతమైనటువంటి మందిరాన్ని, సుందరమైన మందిరాన్ని కట్టినా వాడే లేడట. కనుక మనం ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏందయ్యా అంటే, తండ్రి గారి ప్రార్థన గంటలు గంటలు ఏం చేయలే ఆయన. అయ్యా, నా చేత కట్టించలేని ఆ యొక్క మందిరాన్ని కట్టుటకు కావలసిన నిర్దోషమైన హృదయాన్ని నా బిడ్డకు దయచేయి తండ్రి అంటే, ఒక అద్భుతాన్నే సృష్టించేటట్లుగా తన బిడ్డను ఆశీర్వదించాడు. తండ్రి కన్నీటి ప్రార్థనకు మొదట తండ్రి ఎవరు? దావీదు. రెండో తండ్రిని చూద్దామా? యోబు గారు. బా, నీకు ఎలా తెలుసు క్యూటీ? నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు వెనక నుంచి చూసావా? యోబు గారు ఇంకెవరు? ఆయన అంటమ్మా, చదవండి 1వ అధ్యాయము యోబు గ్రంథము 5వ వాక్యం చదవండి. 1వ అధ్యాయము
అమ్మా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో, దూషించిరి కనుక అంట్లా, పాపము చేసిరి కనుక అంటలేదు. తండ్రిగా యోబు హీఈస్ ఎక్స్పెక్టింగ్, ఎవరి కుమారులు కదా, ఈడేమన్నా వెళ్తుంటే దారిలో ఒక అమ్మాయిని వారసుకు చూసాడేమో, ఈ అమ్మాయి జడబలే ఉందే అనుకున్నాడు ఏమో, నడక సూపర్గా ఉందే అని పక్కనోడితో కామెంట్. పాపమే కాది, ఏరా పాపమా కాదా? నువ్వు మరీ చెప్తావు అంకులు, ఆ మాత్రం కూడా చూడకపోతే ఎట్లా అంటే ఎట్లా? చూడకూడదురా. లోకం అంటే ఏది నాయనా? పాపం. కాబట్టి లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుటము. ఈ చూపులతో నువ్వు చేసే పాపం ఏంటి? పాపమే కదా. కనుక యోబు గారు అంటమ్మా, చదువు తల్లి అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి, ఎప్పుడంట? అరుణోదయం. బాగా చూసుకోండి, పాయింట్ గుర్తుపెట్టుకొని చెప్తా, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కొక్కరి నిమిత్తమై, ఓ తండ్రులారా, ఓ యోబులారా, నాయన ఏనండి అయ్యా, మనకే ఈరోజు యోబు గారు చేసిన పనులు చెప్తున్నాడు అక్కడ. ఏమని? వాళ్ళ బిడ్డలు మనసులో ఏమన్నా పాపం చేశారేమో, దేవుణ్ణి ఏమన్నా దూషించారేమోనని అరుణోదయం వేళ, అంటే ఎప్పుడమ్మా అరుణోదయం అంటే? పొద్దున 8 గంటలకా? చెర్రీ, నీకు అరుణోదయం అంటే ఎన్ని గంటల తల్లి? చెప్పవే నా తల్లి. గుడ్. మరి 3 కాదులే, 4 వేసుకోండి. మీరు కాసేపు నోరు పోస్తారా? మీ సంగతి ఎవరు అడిగారు? ఇంకెవరున్నారు అక్కడ? అమ్మా తమరు చెప్పండి అమ్మా. పింకమ్మా, అరుణోదయం ఉంటే తమరికి ఏ టైం అమ్మా? ఇదిగో సన్నిధిలో ఉన్నావు, అబద్ధాలు చెప్పాక 4కు లేస్తావంటే నువ్వు మరి నీ టైం చెప్పు, ఒప్పుకో. 7:30 మా పింకి తల్లి. మా లావండి అమ్మ 5, ఎందుకంటే తను డ్యూటీకి వెళ్ళా, నేను ఒప్పుకుంటా. నీ సంగతి ఏందమ్మా? మంచి మంచి నిడు కాదు, స్వీట్ అమ్మా. ఏం పేర్లు పెట్టారే మీకు? స్వీటీ, హాటీ, నాటీ. చెప్పు. ఒక్కళ్ళు కూడా 3-4 గంటల మీ ఇద్దరు మాట్లాడొద్దని చెప్పాను. మీరు ఒక పర్పస్కి లేస్తున్నారు. గుడ్, గుడ్. అరుణోదయం అంటే 4 గంటల తల్లి. 4 గంటలకి యవ్వన కుమారుల్ని ఆయన ఏం చేసేవాడంట? లేపి తన దగ్గరికి పిలుచుకొని ఆ తర్వాత ఏం చేసేవాడమ్మా? కాదురా, దానికి పవిత్రపరచడం అంటే ఏందమ్మా? ఏం లేదు, మీరెందో పెద్ద అనుకుంటున్నారేమో. స్నానం చేయించేవాడు అంటే స్నానం చేయండిరా అని చెప్పేవాడు. ఎంత కష్టం కదా. నేను నిజంగా అడగను కానీ మీలో ఎవరు చేతులు ఎత్తండి అని. ఇదిగో సాయంత్రం మనం మందిరానికి వచ్చారు కదా, ప్రార్థనకు వచ్చారు కదా, ప్రార్థనకైనా వచ్చింది మందిరానికి. ఎంతమంది స్నానాలు చేసి వచ్చారు? నేను చేతులు ఎత్తబట్టలేదు, ఎత్తనోడు మళ్ళా బాధపడరా? వద్దు, నేను అట్లాంటి అడగను. స్నానం చేసి 4 గంటలప్పుడు వాళ్ళు నిజంగా పెన్నిగాళ్ళు లాంటి వాళ్ళు అయితే పర్లేదు, కానీ మా బాలుగాడు లాంటి వాడైతే ప్రసాద్ గారిని పట్టుకొని తంతాడు. వాడు అసలే కోపిష్టి. బుద్ధుందా లేదా తాత నీకు? 4 గంటలకు లేచి ఏంది మాకు ఈ కర్మ, ఈ స్నానాలేంది? ఆ తర్వాత అంట ఒక్కొక్కడి నిమిత్తము దహన బలులు అంటే అందరిని నిలబట్టి
అందరికి తెరపడం ఒక దహన బలి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ తండ్రులారా, ఓ యోబులారా, వినండి జాగ్రత్తగా. ఒక్కొక్కడి నిమిత్తం, అర్థమవుతుందా ప్రకాష్? ఒక్కొక్కడి నిమిత్తం దహన బలి. అమ్మ, ఆ రోజుల్లో అంటే దహన బలి అంటే ఒక ప్రొసీజర్ ఉండేదంట. మినిమం 1/2 అవర్ టు 45 మినిట్స్, 30 గంట దాకా పట్టేదంట. 1/2 అవరే వేసుకుందాం. 7 మంది కుమారుల కోసం ఒక్కొక్క నిమిత్తం ఒక్కొక్క దహన బలి ఇస్తూ పోతే ఆయన 7 అర్ధ గంటలు ఎంతమ్మా? 3:30 గంట. లేచింది, వాళ్ళు లేచింది, బిడ్డలు లేచింది 4 గంటలకే. ఈయన లేచింది ఇప్పుడు ఏంటిది? 1 గంట ముందే లేచి ఉంటారు యోబు గారు. ప్రార్థన చేసి వాళ్ళని లేపి ఆయన పవిత్రపరచుకొని, అంటే స్నానం చేసి, అప్పుడప్పుడు చేసినను ఉందమ్మా. అది అప్పుడప్పుడు అలా చేసినను ఉంది కదా. చదువు ఏమండి, దాని పైన వాడి చదువు పైన. యోబు నిత్యము అలాగా అప్పుడప్పుడా, డైలీ. మై డియర్ బ్రదర్స్, మీరేమి ఇప్పుడు దహన బలు లేవు. మీ రోజు బలులు అర్పించి ఆ తలకాయ కాళ్ళు నాకు పంపించాల్సిన అవసరం లేదు. మా పాస్టర్ గారికి తలకాయ కాళ్ళు అంటే ఇష్టమే. మా పాస్టర్ అమ్మకి పొట్టేళ్ళు లివర్ అంటే ఇష్టమే. అవి లేవు. చాలా అదృష్టవంతులు మీరు. రోజు ప్రతి నిత్యం డైలీ ఒక ప్రాసెస్. ఎందుకు? అమ్మో, నా బిడ్డలు ఏమన్నా మనసులో అయినా దేవుణ్ణి దూషించుంటారేమో. ఇంత చేస్తే ఏమయ్యారు వాళ్ళు? చనిపోయారు. కానీ ఆయన యొక్క ఆ యథార్థత, ఆ ప్రార్థనను బట్టి కోల్పోయిన కుమారులను తిరిగి 2 సంపాదించుకున్నాడు. కొట్టొచ్చు కదా గట్టిగా చప్పట్లు. నిజమే, వాళ్ళంట మంచి పిల్లలు కాదు. వాళ్ళు రోజు విందు పానాలు, విందులు, ఆటలు. బ్రదర్స్ అందరు కలిసి ఒకే ఇంట్లో. అందుకని 4 గోళ్ల పడి వీళ్ళ మీద చచ్చారు. కానీ ఆయన యొక్క ప్రార్థన యథార్థ జీవితాన్ని బట్టి ఆ తండ్రి ప్రతినిత్యము డైలీ ఆ చేసినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి ప్రార్థనలు, బలియాగాలను బట్టి కోల్పోయిన కుమారులను 2 మరలా తిరిగి పొందుకున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, ఈరోజు నీ బిడ్డ, మేము ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు, అయ్యా అంకుల్ గారు, మేము చేస్తున్నామయ్యా, కానీ వాడు ఏంటోనయ్యా మాట వింటలేదు. ఒక్క మాట వినడయ్యా. అసలు ఏమన్నా రే ఆదివారం రా, కొంచెం చర్చికి వచ్చి 1 గంట కూర్చోనట్టు పోరా అంటే ఒక చూపు చూస్తాడు మమ్మల్ని. అసలు తల్లిదండ్రుల్లాగా చూడయ్యా, మీరా నాకు చెప్పేది అన్నట్టు చూస్తాడండి. ఎంతో మంది తల్లిదండ్రులు నాకు చెప్తుంటారు, మాట లేదండి. చిన్న వయసులోనే పెద్ద స్నేహాలు, పెద్ద అలవాట్లు. నా మాటలు మీకు అర్థమైతే దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీరసంగా చెప్పారు హల్లెలూయా. మీరు హుషారుగా ఉంటేనే చెప్పబడే ఆ దేవుని మాటలు మీ మనసులోకి, మీ బుర్రలోకి ఎక్కుతాయి. పెద్ద అలవాట్లు అంటే ఏంటి మీకు తెలియని కాదు. గుట్కాలు, మత్తు పదార్థాలు, సిగరెట్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది తెలుసా. 10th క్లాస్ పాస్ అయితే ఆ రోజు సాయంత్రం బారుల నిండా ఉండేది వీళ్ళేనంట పిల్లలు, 10th క్లాస్ స్టూడెంట్స్. ఏంటంటే మళ్ళీ అక్కడ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిస్తారు ఆ బార్లో. హాయ్ అంకుల్ అంటాడు. వీడు భయములే భక్తిరా. రే
మా నాన్న వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వేరే బారు పోదామన్న ఇది కూడా ఉండదు. వీడు బారుకు పోయి నలుగురు వేసుకొని హాయ్ అంకుల్ అంట. ఈడు ఈ సిక్కులేనోడు, ఈడు బార్లో కూర్చున్నవాడు పెద్దవాడు, ఆడికేముంది కదా, ఆడికొకరికి తిరిగి అవుతుందా? హాయ్ నాన్న, ఏంట్రా ఎట్లా వచ్చావు? బార్కి ఎందుకు వస్తారమ్మా? కూరగాయలు కొనుక్కెళ్ళేదానికి వచ్చాను అంకుల్ అంటాడు వీడు. 10th క్లాస్ పాస్ అయ్యాను అంకుల్. అబ్బా 10th పాస్ అయ్యావా? ఫ్రెండ్స్కి ఏదో బీర్ పార్టీ ఇద్దామని. కొంతమంది ఇంకా సిగ్గులేని ఎదవాళ్ళు ఉంటారు పెద్దోళ్ళు. ఎవరు అయితే మాకేం లేదా? జాగ్రత్తగా మీరు విన్నట్లయితే తండ్రులారా, మీ స్నేహం ఎటువంటి వారితో చేస్తున్నారు? నువ్వు చేసే స్నేహాన్ని బట్టే నీ బిడ్డలు కూడా చూసి నేర్చుకుంటారు. నువ్వు ఇంట్లో మందు కొడితే వాడు రేపు నీ ముందే కొడతాడు. నువ్వు నీ బిడ్డల ముందు సిగరెట్ తాగావనుకో, సాటుగా మొదలుపెట్టి ఆ తర్వాత నీ ముందే తాగుతాడు. ఎందుకంటే పాత రోజుల్లో లాగా 10 మంది, 8 మంది, 6 మంది పిల్లలు కాదు, ఒక కుమారుడు, ఒక కుమార్తె, లేకపోతే 2 కుమారులు, 2 కుమార్తెలు. ఇప్పుడు వరకు బాయ్స్ గురించే చెప్పాను. మరి గర్ల్స్ పరిస్థితి ఏంటి? మంచోళ్ళు, గుడ్, మంచోళ్ళమ్మా మీరు. కానీ కొంతమంది ప్రవర్తన బాగలేని బిడ్డల గురించి చెప్తున్నా. ఫోన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు హాల్లో ఉన్నాం, ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉన్నాడు, ఈ అమ్మాయి ఉంది, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ట్రింగ్ ట్రింగ్ ఫోన్ వస్తుంది. ఇప్పుడంతా ట్రింగ్లు కాదుగా, ఏంటంటో పిచ్చ పిచ్చ వస్తుంటాయి రింగ్ టోన్స్. కొంతమంది సినిమా పాటలే రింగ్ టోన్స్ కింద. వాడేడి రాలేదా ఈరోజు? పవన్ గాడు, వాడి రింగ్ టోన్ వినండి, అన్ని హృదయ విదారకమైన తమిళ పాటలు వస్తుంటాయి. ఎందుకురా నీకు ఇంత బాధ? ఎందుకురా పాటలు పెట్టి? అన్ని లవ్ ఫెయిల్యూర్స్ సాంగ్స్ ఉంటాయి. ఎన్న కాదళే, ఇన్న కన్నళే, ఇలాంటివి వస్తుంటాయి. ఎందుకంటే ఆడికి నేను ఎప్పుడు ఫోన్ చేస్తుంటా, నాయనా కొంచెం మంచి ట్యూన్స్ పెట్టుకో, హుషారైన పెట్టు, ఆ తమిళ్లోనే మంచి పాటలు పెట్టుకోరంటే భలే ఉంటాయి అనుకోండి అట్లా. సరే, మీరు అమ్మా నాన్న తల్లిదండ్రుల ముందు ఫోన్ వచ్చినప్పుడు ఎందుకని అక్కడే మాట్లాడరు? నేను అడిగింది కరెక్ట్గా చెర్రి. ఫస్ట్ హలో అనుకుంటా పక్క గదిలోకి వెళ్తాం. ఇంకా కొంతమంది అయితే మెట్లకి మిద్ది మీదకి వెళ్తారు ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా మా అమ్మలు వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు. ఎందుకే ఆ మా అమ్మలు ఏమంటారు తెలుసా? ఎందుకే మా పరువు తీస్తావు? ఆ ఫోన్ వచ్చిందో లేదో, ఆ మొదలష్ట ఫోను, ఇది మెట్లకి పైకి పోద్ది, కుస 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 మాట్లాడుతూ ఉంటది. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉంటారు. ఎందుకమ్మా మా పరువు తీస్తావు? ముసల్దానా, నీకేం తెలుసా నర్మై అంటారా లేదా? నువ్వు అనవా? చిన్న స్వీటీ, నీకు నోరు ఎక్కువే. నా దగ్గర మాత్రం ముసుగేసుకొని ప్రైజ్లో డక్కులట్టది. ముచ్చటేస్తుందో దాన్ని చూస్తే నాకు. జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకో. అన్నని ఇప్పుడు తిట్టబాక, నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి నాకు. తల్లులారా, యవ్వన కుమార్తెలారా, ఈ సెల్ ఫోన్సే మన జీవితాన్ని భ్రష్టు పట్టిస్తాయి. తల్లి, ఒక కుమార్తె గురించి చెప్పాను కదా, ఆ 10th క్లాస్ వాడితో ప్రేమ, పెళ్లి, పెటాక్, ఇది తప్పించికేమి లేదు. దేవుణ్ణి అడగండి. నీకు ఏ భర్త కావాలో దేవుణ్ణి అడగండి, ఏ భార్య కావాలో దేవుణ్ణి అడగండి. నీ తల్లిదండ్రులకు మంచి ఆలోచన ఇచ్చి వారి ప్రార్థన ఫలితంగా
నీకు ఒక చక్కని సాటి అయిన సహాయము ఆ దేవుడు అనుగ్రహించును గాక. చివరిగా ఒక్క మాట చెప్పి చదివిచ్చేసి ఈ వాక్యాన్ని నేను ముగించేస్తాను. ఇప్పుడు ఎంతమంది తండ్రులను చెప్పాను? ఎవరాళ్ళు? బాగానే విన్నారు, వెరీ గుడ్. దావీదు ఒకే ఒక ప్రార్థన చేశాడు. సొలొమోను ఎస్ సూపర్ డూపర్ సన్, అంతగా ఇచ్చిచ్చాడు. యోబు ప్రార్థన చేసి బలులు అర్పించి కోల్పోయినటువంటి బిడ్డలను రెండింతలుగా పొందాడు. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ వ్యసనాలతో ఉన్నటువంటి, ఈ చెడు స్వభావం ఉన్నటువంటి నీ బిడ్డలు, నీ ప్రార్థన ఫలితముగా దేవుడు వారిని మార్చి ఒక శుద్ధులుగా, శుద్ధ హృదయం కలిగిన బిడ్డలుగా నీకు అనుగ్రహించును గాక. సంతోషంగా ఉండండి. ఇప్పుడు కన్నీరు గారుస్తున్నామేమో నీ బిడ్డల గురించి, ఆ కన్నీరుని నాట్యంగా మార్చే ఒక రోజు వస్తుంది. ఆదికాండము 17వ అధ్యాయము 18వ వాక్యం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని ఉండమ్మా. అబ్రహాము అని ఒక డాష్ ఉంది కదా, అక్కడ డాష్ ఉందా? అంటే అబ్రహాము ఇలా అంటున్నాడు, ఇలా ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే ఇలా మాట్లాడుతున్నాడు అని డాష్ ఉంటే గుర్తు పెట్టుకోండి. అబ్రహాము ఇష్మాయేలు అంటే మనకి కరెక్షన్ పోద్ది. అబ్రహాము చదవమ్మా. ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుటకు అనుగ్రహించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవమ్మా. సరే, అక్కడ ఆపుదాం. దేవునితో అబ్రహాము ఏమని ప్రార్థన చేశాడు? ఇష్మాయేలుని నీ సన్నిధిలో బ్రతుకనిమ్మన్నాడు. నీ సన్నిధిలో ఆశీర్వదించు, నా బిడ్డను ఆశీర్వదించు. ఇష్మాయేలును కూడా. ఈజ్ నాట్ ఏ లీగల్ సన్, న్యాయపరమైన చట్టపరమైనటువంటి కుమారుడు కాదు ఇష్మాయేల్. మరి అబ్రహాంకి చట్టపరమైనటువంటి కుమారుడు ఎవరు? ఇస్సాకు. చెప్పాలమ్మా, కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరైనా ఇస్సాకు. కానీ ఇష్మాయేలు గురించి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. సింపుల్ వన్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఇష్మాయేలుని నీ సన్నిధిలో బ్రతకనిమ్మంటే 18వ వాక్యం 20వ వాక్యం చదవమ్మా. ఇష్మాయేలు గూర్చి, అబ్రహామా నువ్వు చేసిన మొరను నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి విస్తరింప చేస్తాను. చేసిన ప్రార్థన ఎంతసేపు? నెల రోజులు ఉపవాస ప్రార్థన చేశాడా? సింపుల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. తండ్రులారా, ముగ్గురు చూపించా నేను. ఇది మరీ అద్భుతం కదా. దాసికి పుట్టిన కుమారుడైన ఇష్మాయేలు గురించి తండ్రేగా, మరి అబ్రహాము తండ్రే కాబట్టి, ఎవరికైనా కానీ తండ్రే కాబట్టి, అయ్యా గుంతెమ్మ కోరికలు కూడా కోరలా. ఇష్మాయేల్ని నీ సన్నిధిలో బ్రతకని అంటే 20-21 మంది చదువు, నిదానంగా క్లియర్గా చదువు. ఇష్మాయేలు కూర్చి నువ్వు చేసిన పని నేను వింటిని. అబ్రహామా ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింప చేసేదను. ఒక రకంగా ఈ ప్రార్థన ఈరోజు మనకి తలకాయ నొప్పిని తీసుకొచ్చి పెట్టిందని చిన్న మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఎలా తలకాయ నొప్పి తెచ్చిపెట్టింది? అభివృద్ధి చేసి విస్తరింప చేశాడు. ఎవరిని? ఇష్మాయేల్ సంతతి. ఇష్మాయేల్ సంతతి అంటే ఎవరు? ప్రపంచంలో వారి ఇప్పుడు అత్యధికమైనటువంటి జనాభా. ప్రపంచాన్నంతా కాంకర్ చేయాలనుకొని
వాళ్ళు ఒక చట్టాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసుకోరు. ఓపిక ఉన్నంత కాలం కనడమే, ఆ తల్లి కనడమే. అందుకే చూసారా, ముస్లిమ్స్ సహోదరులకి 12 మంది, 18 మంది, 10 మంది పిల్లలు. ఎందుకంటే రే వీళ్ళంతా కటింగ్ వాళ్ళు. 1, 2 కట్. కొంతకాలానికి మన సంతానం అభివృద్ధి చెంది 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 ప్రపంచంలో అత్యధికమైనటువంటి మెజార్టీ మనదే. అప్పుడు రాజ్యం మనమే వెళ్తాం, వీళ్ళంతా మనకి బానిసలు అవుతారు. అది వాళ్ళ తలంపు. ఇప్పుడు ఉగ్రవాదులు ఎవరు? ఇస్మాయిల్ సంతతి వారే. ప్రభువా, అబ్రహం అడిగాడు అనుకో, మరి ఇంతగా ఆశీర్వదించాలా నాయనా అని మనం అనగొచ్చు. అంటే మనకు ఆయన దగ్గర ఉన్న స్వతంత్రాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న ఉగ్రవాద చర్యలు అవి మీరు చూడలేదు అసలు. యూట్యూబ్లో క్రైస్తవులు అన్న వాళ్ళని తీసుకెళ్ళి పర్రెక్కలు విడిచేసి మంచి షార్ప్ నైఫ్స్ తీసుకొని ఒక్కసారి నరకరు. ఒకసారి నరికినా పర్వాలా, నిదానంగా కోడిని కోసినట్టు కోస్తూ ఉంటారు. కోసి అప్పుడు ఆ బాధతో కిలకిలకిలాడికి పడిపోతాడు ముందుకి. వాడి తలను వాడి వీపి మీద పెడతారు. చెప్తుంటేనే ఊహించేదానికి చాలా చాలా జుగుప్సాకరంగా ఉంది కదా. అబ్బా, ఇక చూస్తే ఎలా ఉంటుంది. ఇంకా రకరకాల వెరైటీస్లో చంపడం, అందరికీ ఇంత టైం బాంబ్స్ కట్టేయడం, దూరంగా పోయి రిమోట్ నొక్కడం, ఒక్కసారిగా ఇక్కడ ఆ బాంబు పేలడం, తలలు ఎగిరి అవతల పడిపోవడం, ఇక మామూలే బుల్లెట్స్ కాల్ చేయడం. ఎవరు వీళ్ళంతా? ఇస్మాయిల్ సంతతి. అందుకు కొంచెం బాధాకరమైన పరిస్థితి అని చెప్పింది. కానీ దేవుడు ఒకరోజు వారి హింసలను తట్టుకోలేక మనందరం మొరబెట్టినప్పుడు అదే రాకడ సమయం ఆయన వచ్చి వాళ్ళ చెరలోంచి మనందరినీ విడుదల చేస్తారంట. 3 గురించి చెప్పుకున్నాం. ఎవరా తండ్రులు ఒకసారి చెప్పండి. దావీదు, యోబు, అబ్రహాము. తండ్రులారా, ఈ తండ్రులకే చెప్పాళ్లే, మేమంతా రిలాక్స్ అయిపోవచ్చు అనుకోబాకండి. తల్లులారా, మీరు మీరు ప్రార్థన పనులు మీకు రేపు ఆదివారం చెప్తా. తల్లులు చేయవలసిన ప్రార్థన దేని గురించి చేయాలా? మా పురుషులు తండ్రులు చేసిన ప్రార్థనలు దేని గురించి చేయాలని నేను చెప్పలా. నువ్వు ప్రార్థించు, నీ బిడ్డల్ని లేపేస్తాడు పైకి దేవుడు అని చెప్పా. కానీ మీరు తల్లులారా, మీరు ఏ అంశాల గురించి మీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలనేది రేపు ఆదివారం నేను చెప్పబోతున్నాను. నేను కాదు, నన్ను క్షమించండి. దేవుడు మాట్లాడబోతున్నాడు. మిస్ కావద్దు తల్లులారా, మీరు అస్సలు మిస్ కావద్దు. బిడ్డలారా, మీకు కూడా చాలా ఉపయోగకరం. కాబట్టి అందరూ మీరు వచ్చి దేవుని కృప పొందుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న పశ్చాత్తాప ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధన ముగించుకుందాం. మనకి ఈరోజు అల్పాహారాన్ని సిద్ధం చేసిన మన సహోదరి, మా బిడ్డ సరళమ్మ, మరలా ఒకసారి దేవుడు ఆ బిడ్డను తన పరిచర్యలో వాడుకున్నారు. ఎస్, ఇంకా కొంతమంది వచ్చి డేట్స్ రాయించుకున్నారు. పలానా డేట్న మా మదర్ బర్త్డే అంకుల్, మా బిడ్డల బర్త్డే, మేము ఆ రోజు ఇస్తామని. అలా ప్రత్యేకమైనటువంటి డేట్స్ ఏమైనా ఉంటే ముందుగానే చెప్పండి అమ్మా. రైట్, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేయండి అందరూ. నిజంగా చెప్పబడిన వాక్యం మీకు అర్థమై, నిజమే తల్లిదండ్రులుగా 1 కేజీ బంగారం ఇస్తాను నా కూతురికి, ఒక 4 అపార్ట్మెంట్లు నా కొడుకు కొనిస్తాను, ఒక 10 ఎకరాల పొలాన్ని కొనిస్తాను. ఎస్, అన్నీ కొని, నేను కాదంటలేదు. తప్పకుండా నువ్వు కొనియాలి. దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించాలి. నీ బిడ్డలకు ఆ భాగ్యం కలగాలి. కానీ వీటన్నిటికంటే, ఇహలోక ఆస్తి కంటే గొప్ప ధననిధంట. ఆ ధననిధిని కూడా నువ్వు ఉపయోగిస్తేనట. తండ్రులారా, తల్లులారా, నీ బిడ్డలు తిరుగులేని దేవుని బిడ్డలుగా, తిరుగులేని దేవుని సంతానంగా, తిరుగులేని దేవుని సాక్షులుగా ఈ లోకములో దీవించబడుదురుగాక.
వారు మార్గములో వారు నడిచే మార్గం అంతటిని దేవుడు సరళము చేయునుగాక. ఒకవేళ సాతానుడు వాళ్ళని కదిలించాలన్నా నీ ప్రార్థన అడ్డుగా నిలుసునుగాక. అభివృద్ధి వారి జీవితంలో పొందడమే కాకుండా అత్యున్నత స్థానంలో వారి స్థిరపరచబడుదురుగాక. ఉద్యోగ పరంగానైనా వివాహ పరంగానైనా దేవుని నువ్వు ఆసరాగా తీసుకొని దేవునికి నువ్వు ప్రార్థన చేయి. నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి. ఇప్పటికి నీ అలవాటు నీకు లేకపోతే దయచేసి ఇప్పటికైనా నువ్వు ఆ యొక్క అలవాటు చేసుకో. అడుగు, క్షమించమని అడుగు. స్తోత్రం ప్రభువా. అయ్యా నాకు తెలియదు నాయన, ఏదో బిడ్డలను గురించి జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థనలో, అంతేగాని నా బిడ్డల కోసమే ప్రత్యేకించి ప్రార్థన చేస్తే నాయన మీరు ఎంత సీరియస్గా తీసుకొని నా బిడ్డలను ఇంతగా హెచ్చిస్తారా? ఇదిగో దైవజనుల నోట్లోంచి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. పరిశుద్ధ గ్రంథములో తండ్రి ప్రార్థన విని అత్యధికముగా ఆశీర్వదించబడిన బిడ్డల్ని చూపించారు. నాయనా నాయనా నాయనా, ఇదిగో ఇప్పుడు నేను నా ప్రత్యేకంగా నాకు మీరు ఇచ్చిన బహుమానాలైన ఆ కుమారులు కుమార్తెల గురించి ప్రార్థన చేస్తున్నాను. వారి గురించే ప్రార్థన చేస్తున్నాను. నా గురించి అడగటం లేదని అడగండి. మన ప్రక్కనే ఉన్నాడు దేవుడు, చూస్తున్నాడు, వింటున్నాడు. నీ నోట్లోంచి ఏమొస్తున్నాయా? ఈ సమయాన్ని నీ బిడ్డల కోసం, వారి యోగక్షేమాల కోసం వినియోగించుకో. గోజాడు, ఆయన్ని ప్రతిమలాడు. ఏమీ అడక్కపోయినా ఇంతకాలం నీ బిడ్డల్ని కంటికి రెప్పలా కాచి కాపాడాడే. వాడి రాకపోకల్లో తోడు నీడగా ఉన్నాడే. వాడి పాదములకు రాయి కూడా తగలకుండా కాపాడాడే. నువ్వు అడిగితేనే చేశాడా? నేను అడిగితే చేశాడా? నువ్వన్నా, నీ బిడ్డలన్నా, మనమందరమన్నా ఆయనకి అత్యధికమైన ప్రేమమ్మా. ఆ ప్రేమను నువ్వు నేను గ్రహిస్తే మన బిడ్డల జీవితం ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థానంలో ఉంచగలిగిన వారం అవుతాము కదా. అయ్యా యేసయ్యా, నాతో ఉన్న వారందరూ నన్ను విడచి పోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంతమంది దేవుడవయ్యా, ఎంతమంది దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా, ఎంతమంది దేవుడ నా చింతలన్నీ తీరేనయ్యా. ఘోరా పాపినైన నేను యేసయ్యా దూరంగా పారిపోగా
హత్తుకున్నావు తండ్రి నీ ప్రేమతో క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా కిందలని నీవేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలని నీవేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలని
కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. నీ శక్తి కొలది కొట్టు. ఆయన మహిమ పరిచేందుకే నీ కరతాళ పనులు. నీ బిడ్డల కొరకు నీవు చేసిన ప్రార్థన ఆ మనవికి ఆయన చెవికి ఆలకించి నీకు కృప చూపించినందుకే ఈ కరతాళ పనులు. సిగ్గుపడదు, భయపడదు, దిక్కులు చూడదు. ఆయన నిన్ను నన్ను చూస్తున్న సమయం, మన మధ్యలో ఆత్మతో సంచరిస్తున్న సమయం. ఏ ఒక్కరిని దాచిపోతున్నాడు ఆయన తెలుసా? ఏ ఒక్కరిని ఆయన దాచిపోతున్నాడు? తండ్రులారా, పురుషులారా, మీరు చేసిన ప్రార్థన ఈరోజు నిశ్చయముగా నీ బిడ్డల చుట్టూ కావలిగా ఉండును గాక. అటువంటి కృప ఆయన దయచేయును గాక. ఎస్ మై లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం నాయన. ఎంత సంతోషాన్ని ఇచ్చావయ్యా ఈ సన్నిధిలో. ఎంత చక్కగా మాతో మాట్లాడావు నాయన. బిడ్డలందరూ చక్కగా శ్రద్ధగా విన్నారయ్యా నీ మాటలు. అయ్యా, కన్నీరు కారుస్తున్న బిడ్డలున్నారు. వారి బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్న బిడ్డలున్నారు. ఏ ఒక్కరిని నువ్వు దాటిపోవు. నాకు తెలుసుగా నువ్వు దాటిపోయే తండ్రివి కాదు. కానీ ఇదిగో ఈ సంఘం అనే ఈ బిడ్డలు నాకు ఇచ్చావే, ఈ బిడ్డల కన్నీరు నేను చూడకూడదు నాయన. వారందరూ సంతోషంగా ఉండాలి నా తండ్రి. అదే నా ఆశ, అదే నా కోరిక నాయన. ఏ ఒక్కరిని దాటిపోవద్దయ్యా. దారి తప్పిపోయానని కొడుకు గురించి బాధపడుతున్న తల్లులున్నారు, తండ్రులున్నారు. మాట వినలేని కుమార్తెలున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సమయంలో ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు, ఎవరి గురించి కన్నీరు గారుస్తున్నారు, వారందరూ యేసు నామములో మార్చబడుదురుగాక. ఎస్ మై లార్డ్. నా నోటి మాటలను స్థిరపరచండి. అల్పుడను నాయన, అయోగ్యుడను. ఈ వాక్య పరిచయంలో నన్ను వినియోగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమో కొత్త విషయాన్ని మీరు మాకు నేర్పినందుకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆ ప్రకారముగా ప్రార్థన ద్వారా మా బిడ్డలని నీ కృప పొందుకునే వారిగా మార్చుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఇదిగో నాయన ఈ ప్రత్యేక సమయంలో మరొకసారి సంఘాన్ని ప్రేమించి సహ విశ్వాసుల్ని ప్రేమించి నీ యందు భయభక్తులు కలిగి తన కష్టాజితములో నుంచి ఇదిగో బిడ్డల కోసం అల్పాహారం సిద్ధపరిచి తీసుకొచ్చిన సరళమ్మ, ఆ సిద్ధపరిచిన అల్పాహారాన్ని ముందు మీరు దాన్ని స్వీకరించండి అయ్యా. ఆ బిడ్డకు తన కుమారులకు నూరంతుల ప్రతిఫలం ఆశీర్వాదం దాచేయండి. వెంకటేష్ వివాహ విషయంలో మేము ఒక మంచి ఆన్సర్ని, జవాబుని ఎదురు చూస్తున్నాం. తన కోసం మీరు దాచి ఉంచిన ఆ కుమార్తెను బయలుపరచండి. అయితే మా బిడ్డకు ఒక క్రైస్తవ విశ్వాస కుటుంబంలోంచి నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డను మాకు చూపించుకుంటున్నారు. అవినాశిలో మారు మనసును తీసుకురండి. పశ్చాత్తాపమును, మారు మనసును ఆ బిడ్డకు దాయిచేయండి. సరళమ్మలో ఉన్న ఆ శారీరక బలహీనతలు, ఆ మోకాళ్ళ నొప్పి నుంచి శాశ్వతమైన స్వస్థత యేసు నామములో కలుగును గాక. నాయన, ఈ అల్పాహారాన్ని భుజిస్తున్న బిడ్డలకు శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా, మానసికంగా కూడా బలము చేకూర్చమని, ఇదిగో క్షేమంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలు చేర్చండి. ఇంతకుముందు మేము చేసిన విజ్ఞాపన ప్రార్థనలోని ప్రతి అంశమునకు మీరు సమాధానం ఇచ్చి కృప చూపించమని, మరలా రేపు జరుగు ఈ యొక్క శిలవజ్జాన ఆరాధనలో మేము కలుసుకున్న వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో ఈ ఆరాధనలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు, ఆన్లైన్లో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి వ్యక్తికి, వారి కుటుంబాలకు మీరే కలుగ చేయమని యేసు నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక.
మా ఆయన దిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లోని ప్రతి వ్యక్తికిని, సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్.